నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. సాధారణంగా మనిషి యొక్క ఆయుష్ అనేది 100 ఏళ్ళు 100 సంవత్సరాలు అని చెప్పి మనందరం కూడా వాడుక భాషలో మాట్లాడుకుంటూ ఉంటాము. కానీ కొద్ది మంది మాత్రమే 100 ఏళ్లకు పైబడిన వాళ్ళని మనం చూస్తూ ఉంటాము. 100 ఏళ్ళు కూడా లేకుండా 60లు, ఇప్పుడు ప్రస్తుతం మాత్రం 40లోనే వాళ్ళ జీవనాన్ని కొనసాగించలేకపోవటం అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తున్నాము. అసలు ఈ 100 ఏళ్ల ఆయుర్దాయం ఉండాలి అనంటే ఒకప్పటి కాలంలో వాళ్ళు ఎలాంటి ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకునే వాళ్ళో మనకైతే చాలా వరకు అవగాహన లేదు. కానీ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు స్వామీజీ. వారు 109 సంవత్సరాలు వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. చాలా ఆరోగ్యంగా కూడా ఉన్నారు. అసలు ఇది ఎలా సాధ్యపడింది అంటే వారు చేసే ధ్యాన సాధన వల్లే సాధ్యపడిందని అయితే చెప్పొచ్చు. ఇప్పుడు స్వామి వారితో మాట్లాడి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం స్వామీజీ. హరి ఓం. అయితే స్వామీజీ, ఇప్పుడు మీరు ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళటానికి, యోగిలా మారటానికి కారణం ఏంటి? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మాకు కుటుంబం అంటూనే లేదు. పరమాత్ముడి దయ, నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం. నేను 2000 పిల్లవాడిగా ఉన్నప్పుడు హరిద్వార్లో ఉన్న ఒక మేళాలో మిస్ అయినాను. మీరు జాతర ఉత్సవం అంటారు, అట్లా అక్కడ మేము మేళా అంటాం. ఆ మేళాలో మిస్ అయినాను. ఏ ప్రాంతం నుంచి వచ్చాను, నా కులం మతం ఏమి నాకు తెలియదు. బై మిస్టేక్ తప్పిపోయినానో, మా తల్లిదండ్రులకు బరువై నన్ను వదిలిపెట్టారో, ఏ కారణమైనా నాకేదో పూర్వజన్మ పుణ్యం ఉండబట్టి మా గురువు గారు అనే మహంత్ హిమాలయగిరి మహారాజ్ వారు తన స్థానం రుద్రప్రయాగ నుంచి ఆ మేళాకు వచ్చి ఉండి నన్ను చూసి చేరదీశారు. ఆయనే విద్యాబుద్ధులు చెప్పించారు. ఆ తర్వాత ఆయన దగ్గరనే 7.5 ఏళ్ళు శిష్యరికం చేసిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత, ఆ మహానుభావుడు ఆ 7.5 సంవత్సరాలలో ఈ కుండలిని విద్య, యోగము, పురాణాలు, ఇతిహాసాలు, వేదము, ఈ సాధనాలు చెప్పి ధర్మ ప్రచారం నీ కర్తవ్యం. దేశం ఎట్లుందో తెలుసుకోవాలంటే ముందు పాదయాత్రతో దేశమంతా తిరిగిరా, చార్ధామ్ దర్శన్ అన్నారు. బడా చార్ధామ్ అని ఒకటి, చిన్న చార్ధామ్ అని 2 ఉన్నాయి. బద్రీ, కేదార్, గంగోత్రి అనేది చార్ధామ్ చోట. బడాది బద్రీ నుంచి పూరి జగన్నాథ్, రామేశ్వరం, ద్వారకా నుంచి స్వస్థానం. అంటే ఒక్క కాశ్మీర్ విడిచిపెట్టి మిగతా మన దేశం అంతా ఒక చక్కర కొడతాం. ఈ పవిత్ర భారతదేశంలో ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, ఎంతమంది ఆహారపు అలవాట్లు ఉన్నాయి, ఎన్ని వాతావరణ పద్ధతులు ఉన్నాయి. ఈ ఉపాధికి అవన్నీ అకష్టం కావాలా. నాకు ఇదే కావాలా అన్నవాడు సన్యాసి కాదు. నాకు అన్న మాట వచ్చిందంటే నేను నీ దగ్గర అన్ని వదిలిపెట్టినానన్న మాటకు విరుద్ధం. సర్వం న్యాసం, నీ దగ్గర నేను పెట్టేశాను, నీవు నేను తప్ప ఏమీ లేదు అనేది సన్యాసం. మరి అటువంటిప్పుడు మళ్ళీ నాకు ఇది కావాలా, నాకు చపాతీలే కావాలా, నాకు ఏసీ రూమే కావాలా, ఇవన్నీ విరుద్ధం. సో ఈ విరుద్ధతకు ముందు ఈ శరీరాన్ని తయారు చేసేదానికి గురువులు ఆ సాధనలు నేర్పిస్తారు. పంచాగ్ని విద్య అని, జల ఉపన్యాసం అని, ఇట్లాంటి కొన్ని ఉంటాయి. అవి నేర్పటం మూలంగా చలి, ఎండా, వానలకు ఈ శరీరం తట్టుకునే స్థితికి వస్తుంది. అలాగే ఆహారం విషయంలో 11-12 రోజులు తినకుండా కూడా అదే శక్తిగా ఉండే సాధన కొన్ని మంత్రాల మూలంగా ఇన్నర్ శక్తిని పెంచుకునే. మన చుట్టూ ఉన్న శక్తినే మనం దాన్ని పట్టుకోగలగడం. ఆ సాధనలు వాళ్ళు నేర్పిస్తున్నారు, దాన్ని చేసుకుంటూ పోతున్నాం. అట్లా అని తిండి లేకుండా ఉండాలా అని దాన్ని ప్రయోగించకూడదు. అత్యవసర పరిస్థితుల్లో శక్తులు ఉన్నాయని అది దుర్మార్గానికో స్వ అవసరానికో వాడుకోకూడదు. అత్యవసర పరిస్థితి ఇంకోని రక్షణకు, అప్పుడు దాన్ని వాడుకోవచ్చు. మనకు ఆహారం దొరకనప్పుడు అది చేయొచ్చు. అదొక ప్రదర్శనగా చేసినప్పుడు ఆ విద్య వాడి నుంచి పోతుంది. అంటే అది మీకు మీరుగానే చేసుకోవచ్చా స్వామీజీ? వేరే వాళ్ళ పైన కూడా మీరు అలా ఎవరికైనా చేయొచ్చు. ఇప్పుడు చాంద్రాయణ వ్రతము అని ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. మొదట ఒక పౌర్ణమి రోజు మగలంతా ఉపవాసం ఉండనిచ్చి చంద్రోదయం అయిన తర్వాత బాగా 15 పిడికిళ్ళ రొట్టె ముక్కలు, దానికి అవసరమైన 2 రకాల సబ్జీ, దాల్, పెరుగు, నెయ్యి, బెల్లము అన్నీ పెడతారు.
అసలు సామాన్యంగా ఒక మానవుడు అంత తినలేడు, అంత పెడతాడు. ఆ తర్వాత చంద్రకళలు ఎట్లెట్లా తగ్గుతాయో ఒక్కొక్క ముఠి తగ్గిపోతా పిడికెడు తగ్గిపోతా వస్తుంది. అమావాస్యకు ముందు దినం ఒకే పిడికెడు ఉంటుంది, అమావాస్య పొద్దు ఏమీ ఉండదు. ఫస్ట్ 15 days అన్టాలరేటబుల్, మనిషికి అలవాటు కాదు. మళ్ళీ ఒక్కొక్క పిడికెడు పెంచుకుంటూ పౌర్ణమికి మళ్ళీ 16 ముద్దల భోజనం, మళ్ళీ రెడ్యూస్, మళ్ళీ డెవలప్, మళ్ళీ రెడ్యూస్, ఇట్లా చేస్తారు. మొదట్లో మాకు కూడా చాలా బాధ అనిపించి మా గురువు గారితో అడిగాం, ఇట్లా కొంచెం కొంచెం చంపే బదులు ఒకటేసారి చంపేయచ్చు కదా పబ్లిక్. ఆయన అన్నాడు, రే ఈ పాపీ పేట్, ఈ పుట్ట ఇట్లా జానడు ఇట్లా జానడు. ప్రపంచంలో ఎంత పెద్ద గుంతనైనా రోజు 3 పిడికెళ్ళు మన్ను వేస్తే 10 ఏళ్లకో 20 ఏళ్లకో నిండిపోతుంది. అవును, ఈ పుట్టకు 4 సార్లు 5 సార్లు వేసినా నిండదు. నువ్వు దీన్ని జయించుకున్నావంటే జితం జిహ్వా జితం సర్వం, నాలుకను నువ్వు జయిస్తే రుచులను తప్పించి ఎంత నీకు అవసరమో అంత నువ్వు తిన్నప్పుడు ఆ పొట్ట మీద నీకు కాబు వస్తుంది. అప్పుడు నువ్వు ప్రపంచంలో ఎవరికి లొంగాల్సిన పనులు. ఈ ఆకలే కదా మనిషిని లొంగదీస్తుంది, అపరాధాలు చేయిస్తుంది, అబద్ధాలు ఆడిస్తుంది. అంటే వాడి కోసం, ఆ పొట్ట కోసం, వాడి మీద ఆధారపడిన పొట్టల కోసం. దీని మీదనే కాబు పొందితే ఏంటే అవసరం లేదు. మేము ఎక్కడో పాదచారులుగా తిరిగేటప్పుడు మాకెప్పుడో పిలిచి భిక్ష పెట్టడు. మళ్ళీ సన్యాసంలో ఇదొక రూల్, ఎవరైనా పిలిచి భోజనం పెడితే తినాలా తప్ప మాకై మేము ఇట్లా అనకూడదు. అడిగితే అది రుణం, వాళ్ళై వాళ్ళు ఇస్తే అది దక్షిణ. ఈ అర్థాలు ఉన్నాయి. రుణపడినాము అంటే ఆ రుణం తీర్చుకునేకి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సిందే. జన్మరాహిత్య స్థితి కోసం సన్యాసం. మరి ఇప్పుడు మళ్ళీ ఈ లంపటంలో ఎందుకు పడాలి? ఎట్లాగో గురువు ఇచ్చిన సాధన ఉంది, ఉండొచ్చు, అప్పుడు వాడుకుంటాం దాన్ని. స్వామీజీ మీరు చెప్పారు కరెక్టే, అలా మేము చేయి చాపి అడిగామంటే అది రుణం లాగా ఉండి మరొక జన్మకి దారి తీస్తుంది. కానీ చాలా మంది బాబాల్ని స్వామీజీల్ని చూస్తున్నాం కదా, వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళందరినీ దొంగ బాబాలు అలా అనొచ్చు అంటారా? ఈ ప్రకృతి పరమాత్ముడు సృష్టించిన దాంట్లోనే చెడు మంచి రెండు ఉన్నాయి. చెడు ఉన్నప్పుడే మంచి ఏదో మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. బాగా ఎండలో తిరిగేసి వచ్చారు, మీ ఇంట్లో కూర్చొని ఫ్యాన్ ఆన్ చేశారు, ఆ చల్లగాలి ఆహా అంటున్నారు. ఈ ఆహా అని మీకు ఎప్పుడు అనిపించింది? ఆ ఎండ అనుభవించినాక, ఆ బాధ అనుభవించినాక. అది లేకపోతే మీరు జీవితాంతం ఫ్యాన్ కిందనే ఉన్నప్పుడు ఈ ఫ్యాన్ నాకు సుఖం ఇస్తుంది అన్న గుర్తింపు మీకు రాదు. సో సుఖాన్ని మీరే గుర్తింపు చేసుకుంటున్నారు. ఎండలో తిరిగి ఉస్సు బస్సు నాకు నీళ్లు తప్పికెత్తంది మంట అనే ఫీలింగ్ వచ్చినప్పుడు కష్టాన్ని మీరే ఫీల్ అవుతాడు. ఓ అది కష్టము, ఇది మంచిది, బాగుంది అనే కంపారిజన్ వస్తాను. అట్లా లోకంలో వేరే రకాలు ఉంటారు. ఇంకోళ్ళను మనం విమర్శన దృష్టిలో మేము చూడం. అతను దృష్టిపథం ఎట్లాడుతూ కొంతమంది ఉంటారు, మీ కర్మను తొలగించాలంటే మీ దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకున్నప్పుడు మీ తీసుకోవడం బాహ్యంగా ఉన్నా దాని వెనకల మీ కర్మను లాగలిగిన గొప్ప వాళ్ళు ఉంటే ఆ పని చేస్తారు. ఇంకా కేవలం బతుకు తెరువు కోసం ఈ బట్టలు వేసుకొని తింటున్నాం చేస్తున్నాం అనే వాళ్ళు ఉన్నారు లోకం. కానీ నే మట్టుకు నా వరకు అసలు నేను అందరికీ చెప్పేస్తా, ఇంకోని నువ్వు విమర్శించకు, కంపేర్ చేసుకోకు. నీ కర్తవ్యం నువ్వు చేసుకుంటావు, నీ గురువు నీకేం చెప్పాడో అది చేసుకుంటావు. కంపారిజన్లోకి పోతే ప్రపంచమంతా ఇంకా సమస్యలే. సంతోషం స్వామి, చాలా మంచి మంచి విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలిసినందుకు. మంగళమతి. ధన్యవాదాలు స్వామి. జై శ్రీ రామచంద్రజీ.